నమస్కారం. నేను డాక్టర్ మణి అక్కినేని. స్వగ్రామం నిమ్మకూరు, కృష్ణా జిల్లాలో. మా అమ్మగారు కుదరవల్లి అక్కమాంబ గారు, మా నాన్నగారు స్వర్గీయుల కుదరవల్లి వెంకటేశ్వరరావు గారు. చిన్నప్పుడు అంతా వీధి బడుల్లో చదువుకోవటం అలా అయింది. ఆఖరికి ఎస్ఎల్సి మాత్రం మాంటిసోరీ స్కూల్ ఇన్ విజయవాడ చదివి అక్కడ ప్రిన్సిపల్ గారు బాగా చదివించాలని, బాగా మన స్కూల్లో పిల్లలు నేషనల్ మెరిట్స్ రావాలని చాలా చదివించేవారు. దానివల్ల స్కూల్ ఫస్ట్ రావటం వల్ల వాళ్ళ ప్రేరేపణ, అమ్మా నాన్నగారి ప్రేరేపణతో మెడికల్ కాలేజీలో చేరి గుంటూరు మెడికల్ కాలేజీలో చదువు పూర్తి అవటం అయింది. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు కనిపెట్టిన వాళ్ళందరితో మా ఊళ్ళో నేను ముందు డిగ్రీ చదివాను, తర్వాత మా మణియే డాక్టర్ చదివింది అని అందరితో చెప్తూ ఉండేవాళ్ళు. మెడిసిన్ అవ్వగానే సుదర్శనరావు గారితో పెళ్ళైనాక 1 year అక్కడ ఓబీ ట్రైనింగ్ అది చేసి అమెరికా రావటం. ఈ అమెరికాలో ఓబీ ట్రైనింగ్ 4 ఏళ్ళ ట్రైనింగ్ అయినాక ప్రాక్టీసు, టీచింగ్లో అది స్థిరపడటం జరిగింది. అదే టైంలో మాస్టర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ అని డిగ్రీ కూడా యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయ్లో పూర్తి చేసి, ఇట్స్ లైక్ అడ్వాన్స్డ్ డిగ్రీ ఇన్ మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ అండ్ పబ్లిక్ హెల్త్ సర్వీసెస్ గురించి. అప్పటి నుంచి షికాగో ఏరియాలోనే 72 నుంచి ఇప్పటి వరకు రాగానే షికాగో వచ్చాం. తర్వాత ఈ సబర్బ్స్కి మూవ్ అయ్యి ఇక్కడ ప్రైవేట్ ప్రాక్టీస్ అది చేయటం జరుగుతూ ఉందండి. ఆరోగ్యం మహాభాగ్యం, ఇది అందరూ చెప్పేది. చికిత్స కంటే నివారణ శ్రేష్టం, ఇది డాక్టర్లు చెప్పే మాట. ముందు చక్కని ఆరోగ్యం ఉంచుకోగలిగితే వ్యాధుల్ని అదుపులో ఉంచటం, వాటికి దూరంగా ఉండటం మన చేతుల్లోనే ఉంటుంది అన్నది ఈ డాక్టర్ దంపతుల మాట. మాటే కాదు, ఆచరణలో ప్రతిరోజు చేసి చూపటం వీరి నిత్య కృత్యాల్లో ఓ భాగం. వృత్తిపరంగా ఇద్దరు డాక్టర్లే అయినా డాక్టర్ మణి అక్కినేని గైనకాలజీలో, డాక్టర్ సుదర్శనరావు అక్కినేని ఎనస్థీషియాలజీలో ప్రవీణులు. ముఖ్యంగా డాక్టర్ మణి అక్కినేని ఓబీ గైనిక్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ గురించి చెప్పిన విషయాలు ఇండియాలోని పరిస్థితుల విశ్లేషణ తెలుసుకోదగ్గవి. ఓకే, ఓబీ గైనిక్ కేర్ అనేది ఇండియాలో కూడా చాలా బాగానే చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. కానీ ఇక్కడ చాలా సూపర్ స్పెషలైజేషన్ అవటం వల్ల ఓబీ గైనిక్లో 3 సబ్ స్పెషాలిటీస్ వచ్చినాయి. ఒకటి గైనిక్ ఆంకాలజీ అని, ఒకటి ఓన్లీ ఫీమేల్ క్యాన్సర్స్ గురించి, గైనిక్ ఎండోక్రైనాలజీ అండ్ ఇన్ఫర్టిలిటీ అంటే హార్మోన్స్, ఉమెన్ హూ హ్యావ్ ట్రబుల్ గెటింగ్ ప్రెగ్నెంట్, హౌ టు హెల్ప్ దెమ్ అనేది ఒక సబ్ స్పెషాలిటీ కింద. హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని అంటే కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీస్ని టేక్ కేర్ చేయడానికి అనేది అది ఇంకో సబ్ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ కింద వచ్చి, ఇది ఓబీ గైనిక్ ట్రైనింగ్ అయినాక 2 ఏళ్ళు ఎక్స్ట్రా ట్రైనింగ్ చేసుకుని ఆ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ని గురించి డాక్టర్స్ ఉంటారు. వాళ్ళు దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దే డూ. వాళ్ళు ఇంకా గైనకాలజీ కానీ హిస్టరెక్టమీలు చేయటం కానీ అలాంటివి ఏం చేయరు. దానివల్ల ఇక్కడ కేర్ కొంత అడ్వాన్స్డ్ అని చెప్పుకోవాలి. అది ప్రీనేటల్ కేర్ అనేది చాలా పీరియడ్ మిస్ అయిన కాడ నుంచి ప్రతి నెల తప్పకుండా వచ్చి అల్ట్రాసౌండ్లు కానీ ఏది ఎప్పుడు అవసరమో బ్లడ్ టెస్ట్లు దాన్ని అన్నీ చేయటం వల్ల ఇక్కడ నియోనేటల్ డెత్ రేట్ అనేది మన ఇండియా మీద చాలా తక్కువగా ఉంది. డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా, బంగ్లాదేశ్ అటుపక్క మనకి నియోనేటల్ డెత్ రేటు దట్ రిఫ్లెక్ట్స్ హౌ గుడ్ ఆఫ్ ఎన్ ఓబీ కేర్ వీ హ్యావ్ అనే దాన్ని రిఫ్లెక్ట్ చేసేది. అది అమెరికాలో తక్కువ ఉంటుంది, ఇండియాలో కొంచెం ఎక్కువ ఉంటుంది. అది ఎలా తగ్గించాలి అనేది ఇట్స్ నాట్ జస్ట్ ఒకళ్ళ వల్ల అయ్యేది కాదు. గవర్నమెంట్ చాలా హోమ్ బర్త్స్ అవి తగ్గించడానికి అవన్నీ చాలా ప్రోగ్రాములు పెట్టారు. అవన్నీ సక్సెస్ అవటానికి అందరూ కలిసి కృషి చేసి అవేర్నెస్, ఉమెన్లో అవేర్నెస్ పెంచడం, ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రీనేటల్ కేర్, ఎందుకు వెళ్ళాలి, అంత బాగానే ఉంది కదా,
ఇప్పుడు మా అమ్మాళ్ళు ఎప్పుడు వెళ్ళలేదు, అయినా ఇంటికాడ డెలివరీ అయ్యారు, అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనేది మనకి కొంచెం ఆ యాటిట్యూడ్ ఎస్పెషలీ విలేజెస్లో అటు వెళ్ళేటప్పటికి ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి టీచ్ చేయటం ఎందుకు ప్రీనేటల్ కేరు, ఈ ప్రీమెచ్యూర్ డెలివరీస్ అనేవి ప్రివెంట్ చేయగలమా. ఇప్పుడు మెయిన్ రీజన్ ఈ నియోనేటల్ డెత్స్ ఎక్కువ అవడానికి మనకి బాగా కారణం ఎనీమియా. తొందరగా 9 నెలలు నిండక ముందే డెలివరీ అవటం వల్ల, బేబీస్ చిన్నగా ఉండటం వల్ల వాళ్ళు పోవటం. మనకు ఇంకోటి టాక్సీమియా అని అంటాము, తెలుగులో ఏమంటారు ఎక్లాంప్సియా ఆఫ్ ప్రెగ్నెన్సీ అని, అది కూడా అక్కడ ఎక్కువ. మనకు కొంచెం డయట్లో ప్రోటీన్ అది సరిపడగా ఉండకపోవటం, ఈ విలేజెస్లో అవి ఎక్కువ ఉంటున్నాయి. దాని గురించి చాలా శ్రద్ధ తీసుకుంటే కానీ ఆ నియోనేటల్ డెత్ రేట్స్ టు ద ట్యూన్ ఆఫ్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్కి ఇప్పుడు అమెరికా లాంటి దేశాల దగ్గరకు వచ్చేట్టు తీసుకురావాలంటే మనం చేయాల్సిన పని చాలా ఉంది. మనం మదర్స్కి ఇన్ఫెంట్ న్యూట్రిషన్ గురించి, వ్యాక్సినేషన్స్ గురించి టీచ్ చేయటం, వాళ్ళని రికగ్నిషన్ ఆఫ్ ఎర్లీ సైన్స్ ఆఫ్ డిసీజ్ గురించి టీచ్ చేయటం, అలాంటివి చాలా ఇంపార్టెంట్. అవి పబ్లిక్ హెల్త్ ప్రాజెక్ట్స్గా గవర్నమెంట్ కొంత తీసుకోవాలి, ప్రైవేటు గవర్నమెంట్ సెక్టర్స్ కలిపి చేయటం వల్ల కానీ ఎక్కువ ఉపయోగం కనపడవచ్చు. అది హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ గురించి. ఇప్పుడు గైనిక్ ఎండోక్రైనాలజీ ఇన్ఫర్టిలిటీ కూడా యాజ్ ఎ సబ్ స్పెషాలిటీ దే హ్యావ్ డన్ లాట్ ఆఫ్ రీసెర్చ్, అండ్ ఇండియాలో కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు ఐవీఎఫ్ సెంటర్స్ దే ఆర్ ఆల్ ఓవర్. దాని గురించి క్వాలిటీ మానిటరింగ్ గురించి మనకి కొంత ఎంత ప్రెగ్నెన్సీ రేట్స్, ఎంత సక్సెస్, ఎలా అవుతున్నాయి, అప్రోప్రియేట్నెస్, కొంత మనకి ఇక్కడ రెగ్యులేటరీ ఏజెన్సీస్ చెకింగ్ ఎక్కువ ఉంటుంది. ఇండియాలో ఇంకా బిగినింగ్ కాబట్టి అంత లేదు. అవి కూడా వస్తే క్వాలిటీ చాలా ఇంప్రూవ్ అవుతుందని మన అందరి అభిప్రాయం. క్యాన్సర్ కేర్ ఏమో గైనకలాజికల్ క్యాన్సర్ అనేది వేరే సబ్ స్పెషాలిటీగా ఇండియాలో లేదు. యూజువల్గా జనరల్ సర్జరీ వాళ్ళే ఈ గైనిక్ క్యాన్సర్స్ కూడా చూస్తున్నారు. దానివల్ల కొంత వీళ్ళకి అంత కావాల్సినంత అటెన్షన్ రాకపోవచ్చు. మాకు ఇంకో సబ్ స్పెషాలిటీ ఏంటంటే యూరోగైనకాలజీ అని, అది వేరే సబ్ స్పెషాలిటీ. ఫీమేల్ యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ ట్రీట్ చేయడానికి వేరే గైనకాలజిస్ట్ దట్ ఆర్ ట్రైన్డ్ ఇన్ ఫీమేల్ యూరాలజీ కూడా వాళ్ళు రెండు మెయిన్. చాలామందికి కొంచెం దగ్గినప్పుడు కానీ అలా కొద్దిగా యూరిన్ పట్టడం అనేది చాలా సర్వసామాన్యంగా ఉంటుంది. అదేంటంటే మన వాళ్ళు అది నార్మల్ అని యాక్సెప్ట్ చేయటం, అది కాదు. దానికి కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఎక్సర్సైజెస్, సర్జరీస్, ఇప్పుడు చాలా స్లింగ్ ప్రొసీజర్స్ అని అలాంటివి చాలా ఉన్నాయి. ప్రొలాప్స్, వాటికి న్యూ ట్రీట్మెంట్స్ దట్ వీఆర్ డూయింగ్, గ్రాఫ్ట్స్ అన్ని పెట్టడం, అలా చాలా జరుగుతున్నాయి. ఇవన్నీ దే విల్ బీ అవైలబుల్ టు ఉమెన్ ఇన్ ఇండియా ఆల్సో వెరీ సూన్ బికాస్ ద టెక్నాలజీ ఈజ్ స్ప్రెడింగ్ సో ఫాస్ట్. సమాజంలో ఉపాధ్యాయులు, వైద్యులు, దిశానిర్దేశకులు ఈ రెండింటినీ తనదైన శైలిలో బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నారు డాక్టర్ మణి సుదర్శనరావు దంపతులు. అందుకు నిలువెత్తు సాక్ష్యం సహచర వైద్య మిత్రుల సహకారంతో రూపొందించిన ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ ఆఫ్ సైన్సెస్. జన్మభూమి రుణం తీర్చుకోవాలన్న కృతజ్ఞత గ్రామీణ వాసులకు, ముఖ్యంగా పేద మధ్యతరగతుల వారికి ఆధునిక వైద్య పరిజ్ఞానాన్ని, వైద్య సేవలను అందించాలన్న తపన. గుంటూరు జిల్లా మంగళగిరి మండలానికి చెందిన చినకాకాని గ్రామం వద్ద అటు మెడికల్ విద్యార్థులకు, ఇటు ప్రజలకు ఉపయుక్తంగా ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ ఆఫ్ సైన్సెస్ పేరున కాలేజ్ కమ్ హాస్పిటల్ నిర్మాణానికి శ్రీకారం పలికారు. 70 ఎకరాల విస్తీర్ణంలో 600 పడకలున్న ఈ హాస్పిటల్ విదేశాల నుండి తెప్పించిన ఆధునిక వైద్య పరికరాలతో అతి సామాన్యుల సేవకు అందుబాటులో ఉంటుంది. కేవలం ఆపరేషన్ మందులకు అయ్యే నామమాత్రపు ఖర్చుతో పేదలకు ఉచితంగా సేవలందిస్తోంది. క్యాజువాలిటీ, ఆర్థోపెడిక్ విభాగాలతో పాటు గ్రామీణ మహిళలకు ఎంతో ఉపయుక్తమైన మదర్ అండ్ చైల్డ్ కేర్ విభాగం సేవలు అందుబాటులో ఉండటం విశేషం. త్వరలో కార్డియాలజీ, న్యూరాలజీ, యూరాలజీ,
సూపర్ స్పెషాలిటీ విభాగాలను ప్రారంభించనున్నారు. ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ ఆఫ్ సైన్సెస్ కృష్ణా, గుంటూరు ప్రాంత గ్రామీణ వాసులకు ఎంతో అందుబాటులో ఉంది. ఈ ప్రాంతాల మెడికల్ విద్యార్థులకు ఈ కాలేజ్ ఓ అమరకోశం. డాక్టర్ సుదర్శనరావు గారి నేతృత్వంలో అమెరికాలో పేరొందిన మన డాక్టర్లు ఇక్కడి విద్యార్థులకు తరచుగా వైద్యశాస్త్రానికి సంబంధించిన ఉపన్యాసాలు ఇవ్వటం విశేషం. విలేజ్లో పుట్టి విదేశాల్లో ఎదిగి మాతృభూమి సేవలోనే ఒదిగుండాలనుకునే డాక్టర్ మణి సుదర్శనరావు దంపతులు ఏ సమాజానికైనా అవసరం ఔషధం.